ऑन रिकॉर्ड स्पीच ही सेड मोदी जी हमें कुछ नहीं चाहिए आपके प्यार चाहिए అన్నాడు. ఇప్పటి వరకు ఈ గతంలో కూడా ఈ అధికారులే మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు కూడా ఇదే అధికారులు మీకు వాస్తవాలు చెప్తున్నారు. అంటే వాళ్ళు గత ప్రభుత్వాన్ని మోసం చేశారా, లేకపోతే మీరు చెప్పే కొండ బద్దలు కూడా చెప్తున్నారు, మిమ్మల్ని ఏమన్నా మోసం చేస్తున్నారా? నంబర్ 1. నంబర్ 2, వై డోంట్ యు సస్పెండ్ దెమ్ ఇమీడియట్లీ? Of course we will do. Of course we will do. We will take whatever action is required. పబ్లిక్ లో ఏమైపోయిందంటే నెల దాటిపోయింది. వీళ్ళు చెప్తున్నారు వాస్తవమే, మేము కూడా రాస్తున్నాం బాగానే, వాళ్ళు కూడా తెలుస్తుంది. 30 days is it for a scam of lakhs of crores? Is 30 days enough? We will follow the due process of law. We will take action against anybody who is guilty. We don't have to protect anybody. We will definitely take serious action against any officials, any politicians, anybody involved. అసలు నిజంగా కూడా చెప్పడానికి కూడా అబద్ధాలకి అసలు ఎట్లా మాట్లాడుతున్నారు? ఏంది ఆంధ్రాలో పోయింది చెప్తారా? మీరు ఏ పేపరు? మీరెవరు? అదే చెప్తాం. వాళ్ళ హెడ్ వర్క్స్ అందులో పోయాయని చెప్పేది ఇందిరాసాగర్ ప్రాజెక్ట్. సరే, మీరు బైఫర్కేషన్ యాక్ట్ చదివి ఉంటారు, మీకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను నేను. బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం అందులో తెలంగాణకి కొన్ని హక్కులు కల్పించింది భారత పార్లమెంట్, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. ఏం చెప్పిందంటే, అప్పటికే మొదలు పెట్టినటువంటి ప్రాజెక్టులు ఎక్కడైనా ఉండి ఉంటే వాటిని యాజ్ ఇట్ ఈజ్ గా కంటిన్యూ చేసుకునే రైట్ ఇచ్చింది రాష్ట్రానికి. సో అది హెడ్ వర్క్స్ అవతల రాష్ట్రంలో ఉన్నా, వేరే మండలాల్లో పోయినా, ఎక్కడున్నా కానీ కంటిన్యూ చేసుకోవడానికి బైఫర్కేషన్ యాక్టే మనకి హక్కు కల్పించింది. కాబట్టి ఎవరైనా చెప్తే అవగాహన లేనటువంటి వాళ్ళు, లేకపోతే బైఫర్కేషన్ యాక్ట్ చదువుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే కావాలని రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించాలని చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తుంది తప్ప అది వాస్తవం కాదు. క్లియర్? అసలు ఎన్ని కుంభకోణాలు అంటే అసలు ఎంతమంది జడ్జిలు, ఎన్ని ఎంక్వైరీలు, అది కూడా ఆలోచన చేస్తున్నాము. బట్ డెఫినెట్లీ అంటే ప్రజాకోటి బాబు ఒక నిమిషం చూడండి. మేము ఓకే చూడండమ్మా, ఒక నిమిషం రీజండి. వీఆర్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ చీఫ్ జస్టిస్ కి మేము జ్యుడిషియల్ ఎంక్వైరీకి లేఖ రాయడం జరిగింది. మరి వారిని ఒక సిట్టింగ్ జడ్జి ని డిప్యూట్ చేయమని రిక్వెస్ట్ చేశాం. వేర్ వీటికి రిప్లై. ఇప్పుడు నిజంగా కూడా పోయిన సంవత్సరం మాన్సూన్స్ తక్కువగా ఉండి, అదేవిధంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ లో డ్యామేజ్ వల్ల కొంత ఆయకట్టు సఫర్ అవుతున్న మాట వాస్తవమే. కొంత మేరకు అది ఎట్లా బెస్ట్ మేనేజ్ చేయాలనో మేము వీఆర్ డూయింగ్ వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ ఇన్ దిస్ సర్కమ్స్టాన్సెస్. అయితే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ దానికి ఇప్పుడు మీరు చూస్తున్నారు, అన్నారం కూడా విజిలెన్స్ ఎంక్వైరీ ఇన్ ఫుల్ ప్రోగ్రెస్. అంటే కొంత ఇంజనీర్స్ ని, కొంత ఇతరులు కూడా వాళ్ళకి అటాచ్ చేసి ఒక రోజువారీగా ప్రోగ్రెస్ జరుగుతుంది. బట్ ఐ థింక్ ఇన్ ఫ్యూ డేస్ టైం అది అందరికీ తెలుసు. టీఆర్ఎస్ ప్రభుత్వం బ్యారేజ్ కట్టిండు, కిందికెళ్ళి కొట్టుకపోయిందని. అంటే మేము పోయి చూసినాం కదా. అసలు ఎవరు నమ్మరు. అన్ని 1,00,000 కోట్లతో కట్టిన ప్రాజెక్టు డ్యామ్ యాక్చువల్లీ ఇట్లా కుంగిపోయింది, బ్రిడ్జ్ మధ్యలో. అండ్ మేము మొన్న పోయే వరకు
అసలు ఆశ్చర్యకరం. అంటే వేరే డెమోక్రసీ అనిపిస్తుంది. నో జర్నలిస్ట్ వాజ్ అలౌడ్ అంటు ద బ్యారేజ్ సో ఫార్.